బ్రహ్మ మొదలగు దేవముఖ్యులకు కూడా అంతుపట్టని మార్గమున వెలుగొందుతున్న శ్రీహరికి తత్వజ్ఞానము కోరిన వాడనై నమస్కరించుతున్నాను అని ప్రార్థన. అంటే తత్వజ్ఞానం వాడుతుంటారు అంటే అర్థం ఏమిటండి? చాలా పదాలు మనం వాడుతూ ఉంటాం. ఎవరన్నా కనుక దీని అర్థం ఏమిటని అడిగారు కూడా తత్వజ్ఞానం అంటే తత్వజ్ఞానమే అని తపాయించాలి, మనకు అర్థం తిరిగిపోతే. అందుకని మాస్టర్ గారు ఎక్కడ వదిలిపెట్టలేదు, మన కోసం జాగ్రత్తగా ఇచ్చారు. తత్వజ్ఞానం అనగా యథార్థ స్థితి, అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం అని తత్వజ్ఞానం. అందుకంటే ఆత్మజ్ఞానం అంటే అనుకున్నాం అని తేలిక ఏమీ లేదు మాస్టర్. ఆత్మ అంటే నేను, ఆత్మజ్ఞానం అంటే నేనంటే కూడా తెలియడం ఏమీ లేదు. ఆత్మ అంటే నేను, బ్రహ్మ అంటే అందరిలో ఉన్న నేను. నువ్వు నేనంటున్న దాని గురించి తెలియడం ఆత్మజ్ఞానం, అందరిలో నేను తెలియడం బ్రహ్మజ్ఞానం. ఏమిటిది? సో సింపుల్. చాలా పదాలు తమాషాగా ఉంటాయి. తత్ త్వం, ఏదైతే అదంటున్నావో అది నువ్వే, అది యథార్థ స్థితి. ఇది మనకు గోచరించు స్థితి కన్నా పైన ఉండను, అక్కడుంది సరే. మన గోచరించు స్థితి అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపించేటువంటిది ఏమిటి? వాళ్ళ రూపం, వాళ్ళలో ఉన్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, వాళ్ళలో ఉన్న రజస్తమో గుణాలు, ఇవన్నీ మనకు గోచరించేటువంటిది మన కంటి. ఇది కాకుండా దానికంటే పైన ఉన్నటువంటి స్థితి అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఉన్నాయి కరెక్ట్గానే అసలు వాడు ఎవరంటే, అసలు వాడు నువ్వు నేనంటున్నావు, ఆ నేనే ఆయన వాడిలో ఉన్నటువంటిది అంటే ఈశ్వరుడు, ఆ భగవంతుడు అని గుర్తుండవే తత్వం అంటేను. అంటే మన కంటికి కనిపించినటువంటి వాటికంటే పైన ఉన్నటువంటి స్థితి మనకు గుర్తుంటే మనకి తత్వజ్ఞానం అంటే యథార్థమైంది అది.